బీఆర్ఎస్ హయాంలో రైతుల రక్తాన్ని కళ్ళ చూశారు అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గీత దాటిన వారిపై చర్యలుంటాయని చెప్పారు. ఈ అంశాలపై మధు యాష్కి గౌడ్తో మా బ్యూరో చీఫ్ విజయ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జల వివాదం కాస్త నెత్తురు వివాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బ్లడ్ టెస్టులకు సిద్ధం బ్లడ్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తూ బీఆర్ఎస్ చేసినటువంటి యాక్టివిటీస్ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. నీళ్ల వివాదం కాస్త బ్లడ్ వివాదంగా మారింది. ఈ రాష్ట్రంలో నెత్తురు పాలిటిక్స్ ఎక్కువ నడుస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇది ప్రతి మాటని లిటరల్ సెన్స్ తీసుకోకూడదు. దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు కేసీఆర్ గారు, నరకుండా. సో ముఖ్యమంత్రి గారు ఆక్రోషంతో, ఆవేదనతో, బాధల్లో రైతులు వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు మీ అనుభవంతో సూచనలు ఇవ్వకుండా పనిచేసుకుంటున్న నన్ను, నా ప్రభుత్వాన్ని కాళ్ళల్లో కట్టెలేస్తారనే ఆక్రోషంతో ఆ మాట అన్నాడు. సో రక్తం వీళ్ళనేమి చంపేసేసి రక్తం పంచడానికి అనేది లిటరల్ సెన్స్ కాదు. అది రైతు కష్టాలు, రైతు కళ్ళల్లో కన్నీళ్ళు కూడా రాకుండా రక్తంతో తరుణంలో వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రతిపక్షం పైన ఉంటుంది, అధికార పార్టీ పైన ఉంటుంది. దాన్ని సహకరించకుండా మాట్లాడుతూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఎలాంటి మీసమంత ఆరోపణలు చేసి నిరూపించలేకపోయినారు. కాళేశ్వరం ఇష్యూలో బీఆర్ఎస్ చేస్తున్న వాదననే గేట్లు ఎత్తివేయడానికి సంబంధించి ఈటెల అందరూ కూడా బీజేపీ ఎంపీ కూడా సేమ్ వాదన చేస్తున్నాడు. ఈటెల కామెంట్స్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు మా స్థానిక ఎంపీ కూడా మాకు ఆప్తుడు, కొంచెం గౌరవం ఉండేది. మరి విభేదించి బయటకు వచ్చినని చెప్పిన వ్యక్తి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చేసి కాళేశ్వరం పైన కల్వకుంట్ల కుటుంబం ఏటీఎంగా వాడుకుని దోచుకుంది దాచుకుందని చెప్పి అంటాడు. ఆ పార్టీ ఎంపీగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ విభేదించి వచ్చి అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. మల్లన్న సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, కొండపోచమ్మ సాగర్ అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఈ సాగర్లలో ఎంత నీళ్ళు వచ్చేస్తున్నాయి? మీరు మీ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుని విభేదిస్తున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుందనంటే కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిఘా సంస్థలు ఎంక్వైరీ చేయాలి. అవినీతి నిరూపించి వాళ్ళని జైలు పెట్టాలి. అది కప్పిపుచ్చడానికి కొరకు వెళ్ళి వాళ్ళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒక మాట అంటాడు, ప్రధానమంత్రి ఒకటి అంటాడు, హోంశాఖ మంత్రి ఒకటి అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపీ అయినా ఈటెల రాజేందర్ గారు పరోక్షంగా సమర్థిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుందనంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ ఒంటరిగా ఓడించే స్థితిలో లేం కాబట్టి డైరెక్ట్ కలిసి పోటీ చేస్తే మైనార్టీ ఓట్లు, దళిత ఓట్లు దెబ్బతింటాయనే భయంతో పరోక్షంగా సహకరించుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు సహకరించిన రీతిలో ఆ విధంగా మాట్లాడుతున్నట్టు కనబడతాం. మీరు ప్రతిపక్షాల మీద ఈ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు, కానీ మీ సొంత పార్టీలో మీ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని, పీసీసీని చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక బీసీకి పోస్ట్ ఇస్తే ఓర్చుకోలేక ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ఏం చెప్తారు? ఇది అత్యంత తీవ్రమైన విషయం. ఇది దీనిపైన ఇప్పుడే నేను, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు, ఇన్ఛార్జు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దేశంలో ఏ జనాభా, ఎంత జనాభానో వాళ్ళకి ఆ విధంగా హక్కులు, ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నాడు. అగ్రకులానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా 100 సంవత్సరాలలో ఎప్పుడు జరగని కులగణన జరిపి రాష్ట్రంలో నిమ్న కులాలకి, వెనుకబడ్డ కులాలకి న్యాయం చేకూర్చే రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ విధానం. దీనికి వ్యతిరేకంగా ఏ నాయకుడు కూడా అవమానపరచడం మాట్లాడడానికి వీల్లేదు. గౌడ్లు, యాదవులు, మిగతా కులాలు, ఈ 2 కులాలు చాలా అగ్రకులాలు. ఒక కులాన్ని దూషించే ప్రయత్నం ఏ వ్యక్తి, ఏ నాయకుడు చేసినా కూడా అది యాంటీ పార్టీ యాక్టివిటీ కింద వస్తుంది. క్రమశిక్షణ కింద బాధ్యత వహించాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షుడు దీన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది, అధిష్టానం దృష్టికి వెళ్ళింది. నేను ఆ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్గా వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పార్టీ ఇంటర్నల్గా వాళ్ళు ఎంక్వైరీ చేసి తగు చర్యలు, ఎవరు ఎంతటి వారైనా సరే తీవ్రమైన చర్యలు మాత్రం ఉంటాయి. కెమెరా పర్సన్ సంబంధం విజయ్ టీవీ హైదరాబాద్.